నా పేరు దుర్గా ప్రసాద్. సో ఫ్రెండ్స్, నేను మాట్లాడే సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్ గురించి అండి. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత చాలామంది విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలి అనే ఒక నెగిటివ్ థింకింగ్ తోటి చాలామంది ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో తెలుగుదేశం పార్టీ వచ్చిందని చెప్పేసి, అంటే నేను పార్టీ గురించి మాట్లాడుతుందని మామూలుగా చెప్తున్నాను, సబ్జెక్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. గవర్నమెంట్ మారిన తర్వాత చాలామంది విజయవాడ వెళ్ళిపోయి, విజయవాడలో చాలామంది ఇన్వెస్టర్స్ చాలా అమౌంట్స్ పెట్టేసి పెద్ద పెద్ద ల్యాండ్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న తర్వాత ఏమైందంటే, అనుకోని పరిస్థితుల వల్ల ప్రకృతి వైపరీత్యం సంభరించి వరదలు రావడం వల్ల ఆటోమేటిక్గా అది చాలామంది కూడా కంప్లీట్గా అమౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించిన విషయం ఏంటంటే, సో ఇక్కడ విజయవాడలో పెట్టడం వల్ల అయితే లాభం లేదు, సో ఇక్కడ మనం పెట్టిన వాళ్ళు నష్టపోయారు, బాధపడుతున్నారు. పెట్టలేని వాళ్ళు ఏం చేశారంటే, సో ఇక్కడ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి వెంటనే భాగ్యనగర్ హైదరాబాద్ వైపు వాళ్ళ యొక్క దృష్టిని మరల్చి హైదరాబాద్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. సో హైదరాబాద్లో పెట్టడం ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఆటోమేటిక్ కొంతమంది పెట్టేశారు కూడా. సో హైదరాబాద్లో పెట్టిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆటోమేటిక్గా హైడ్రా అనేది ఒకటి వచ్చింది, కొత్తగా జియో పాస్ అయింది. ఆ కొత్త జియో పాస్ అయిన తర్వాత చాలామంది మళ్ళీ అరే ఇక్కడ కూడా సేఫ్ జోన్ లేదేమో, మనకి ఎందుకైనా మంచిది, ఇంకా విజయవాడ హైదరాబాద్ కన్నా విశాఖపట్నమే చాలా ఉత్తమమేమో అని చెప్పేసి విశాఖపట్నంలో పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలాగే ముందుకు రావడమే కాకుండా విశాఖపట్నం సరౌండింగ్లో, అంటే విశాఖపట్నం ఒకటే కాదండి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఇప్పుడు మూడు కలిపి ఒకటే అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ పెట్టినా పర్వాలేదు, తక్కువ రేట్లో ఎక్కడైతే వస్తున్నాయి, ఏ యొక్క కంపెనీలు అయితే వస్తున్నాయి, మనకు అనుకూలంగా ఎక్కడ ఉన్నాయి, ఎప్రూవ్డ్ అయితే ఎక్కడ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం అనేసి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ను ఆనుకొని ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఎక్కడ పెట్టుకున్నా సరే వాళ్ళు ఈ రోజు పెట్టుకున్నటువంటి వాళ్ళ పెట్టుబడి ఫ్యూచర్లో అధిక దిగుబడిని, అధిక రాబడిని ఇచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. సో ఆ విషయంతో ఆ రకంగా ఆలోచన చేస్తే అయితే మాత్రం కంపల్సరీగా విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. సో విశాఖపట్నంలో లేనిదంటే ఏం లేదండి. విశాఖపట్నంలో అనే దానికి ఒక విజన్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ విజన్తో ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే విశాఖపట్నం అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఎక్కడైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఏవైనా ఉంటే అది చిన్న మొత్తమా పెద్ద మొత్తం తర్వాత అది మీ యొక్క అవకాశాన్ని బట్టి, మీ యొక్క బడ్జెట్ని బట్టి ఉద్దేశించుకొని మంచి కంపెనీలో, మంచి ప్రాజెక్ట్లో పెట్టుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నానండి. సో నేను ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ ఏంటంటే రవితేజ డెవలపర్స్ అండి. రవితేజ డెవలపర్స్ అనేది సో మన యొక్క శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద రవితేజ డెవలపర్స్ అనేది శ్రీకాకుళంలో చాలా కంపెనీలు ఉన్నా సరే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా ఇప్పుడు ప్రజలు చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ యొక్క రవితేజ కంపెనీలో లో కాస్ట్ ప్రైస్లో కూడా చాలా మంచి ప్లాట్స్ ఉన్నాయి, పంచాయతీ అప్రూవల్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో మంచి డెవలప్మెంట్స్తో 30 feet బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్స్తో. అలాగే ఆ యొక్క వెంచర్లో ఇప్పుడు లోపెంట వెంచర్ ఒకటి ఉందండి. లోపెంట నందనం అనే ఒక వెంచర్ ఉంది, 30 acres ప్రాజెక్ట్ అండి అది. అందులో అయితే మీకు ఎంట్రన్స్ ఆర్చ్ మొదలుకొని 30 feet బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, గోశాల, ఇప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఒకటి కడుతున్నారండి. అందులో 8 క్లబ్ హౌస్లు ఉన్నాయి, ఒక ఎంట్రన్స్ లాబీ ఉంది, సో దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది. సో ఇన్ని డెవలప్మెంట్స్తో ఆ యొక్క ప్రాజెక్ట్ని చాలా ఒక 3 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు చాలా తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. అక్కడ డెవలప్మెంట్స్కి వాళ్ళు ఇస్తున్న ప్రైస్కి సంబంధం లేదండి. ప్రైస్ కూడా పర్ స్క్వేర్ యార్డ్ 5500 రూపీస్ అండి. సో ఇప్పుడు చిన్న తరహా వ్యక్తులు చాలామంది ఉంటారు ఆటోమేటిక్గా. సో చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, స్మార్ట్ ఎంప్లాయీస్, సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించుకొని లేకపోతే ఫ్యూచర్లో ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ యొక్క కంపెనీ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులో పెట్టుకున్నట్టయితే వాళ్ళ తాలూకా డబ్బులు అతి తక్కువ సమయంలోనే రెట్టింపై అవకాశం ఉన్నాయి నా యొక్క నమ్మకం అండి. సో వీలైతే మీరు ఒకసారి ఆ యొక్క సంస్థకు విచ్చేసిన తర్వాత మీకు ఆ ప్రాజెక్ట్ నచ్చిందంటే హ్యాపీగా మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క V9 ఛానల్